బుచ్చిబాబు చెప్పాడు లాస్ట్ 50 minutes ఆఫ్ మూవీ మీరు టిష్యూ పేపర్లు ఖచ్చితంగా తీసుకెళ్లాలని థియేటర్కి. మామూలుగా లేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ ట్రెండ్స్. ఓకే, చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే చేస్తున్నాం. అదే ఏదైనా ట్రైలర్ మీద రియాక్షన్ అవ్వడం తెలుసు. ఇవాళ పెద్దే మన తలా బుచ్చిబాబు 3-4 ఇంటర్వ్యూలు కూడా చూశాను. ఓకే, బాగున్నాయి. అదే క్యారెక్టర్స్ గురించి చెప్పడం, అప్పల సూరి, దివేంద్రుడు, అదే మన మున్నా భయ్య, నెక్స్ట్ వచ్చేసరికి జాన్వీ కపూరు, అదే అచ్చి అమ్మ, నెక్స్ట్ మన పెద్ది పెహల్వాను, నెక్స్ట్ ఇంకా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి క్యారెక్టర్స్ అలా రివీల్ చేయడం. ఓకే, చూద్దాం మన తలా బుచ్చిబాబు ఆడించే ఆట. ఇప్పుడు ట్రైలర్లోకి అయితే వెళ్ళిపోదాం. మన మహేష్ అన్న, రంగస్థల మహేష్. ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లే మారుతుంది గానీ ఫేవరెట్ ఈ ఏరియాలో ఏమైనా పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. పెద్దే నా ఫేవరెట్ రెజ్లర్ పెద్దే పెద్ది సార్. నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. పెద్దే కుర్రోళ్ళకి పెద్దిగోడు గుళ్ళో దేవుడు కాదు సారు, గ్రౌండ్ లో దేవుడు. పెద్దే ఆటే నా పొగరు. బా ఆకాశం నుంచి జాన్వీ కపూర్ పడతాయి అంటారు కదా, సుఖేమైనా ఈ పూట విజయనగరంలో రాలి పడినదేట్రా. సత్య సత్య పేలింది సాన్నే గాని బొక్కలోని కబుర్లు చెప్పక నాకు. ఏటి నాకున్న పోతావు. ఆడ పుట్టక పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. పీగినవులే. ఆట గెలవడం కాదు, అజయ్ ఘోష్ బతకడం కావాలి. పెద్దే బా మున్నా భయ్యా. మున్నా భయ్య స్వాగ్ మాత్రం మామూలుగా లేదు అసలు. ట్రైల్ ఇదే అప్పల సూరి క్యారెక్టర్ మెయిన్ అంట. జగపతి బాబు పేరు నేను నా కొడుకులకి పిలిచి పని ఎక్కువ. చూసావా, అది మున్నా భయ్య బైక్. మున్నా భయ్యకి చరణానికి ఏదో ఫైట్, అదే మన దివేంద్రుడు రాంబుజ్జికి వాళ్ళిద్దరికి ఏదో ఫైట్. అది నైట్ మ్యాచ్ అనుకుంటా. నైట్ మ్యాచ్ ఒక ఫైట్ వచ్చి ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. నైట్ మ్యాచ్ ఒక ఫైట్ లా ఉంటుందని తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి రెస్లర్ కథ పట్టుకొని సైకిల్ మీద వెళ్తున్నాడు. కథ పట్టుకొని మనకు ఆట ఆడించడం కూడా తెలుసు. ఎక్కడ ఈ ఆటకు నా కొడుకో బా ఇద్దరు గాల్లోనే. అదే ఆ నైట్ ఏదో ఫైట్ మామూలుగా లేదు అసలు. ఇక్కడ ఏదో డెడ్ బాడీ ఉంది. చరణన్న విలయ తాండం వాడు. అప్పల సూర్య జగపతి బాబే. జగపతి బాబుని చంపేశారు. చరణన్న మంచి ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. బా రెండు ఆటలని కలిపి ఆడేవాడిని పిలిచే పెద్దే కుస్తీ. ఇది నేషనల్ అనమాట, నేషనల్ పోటీస్ ఇది. లాంగ్ హెయిర్, పియర్డ్, ఇది కొట్టినట్టు ఉన్నారు. ఢిల్లీ వచ్చాడు అమ్మ, చూసారు అప్పుడు లీక్ అయినాయి ఉన్నాయి ఆ ఫొటోస్. ఢిల్లీ వచ్చాడు, అక్కడే గ్లాస్ కడుగుతున్నాడు. ఆఫీస్ దగ్గర ఏదో లైక్ పిఎం ఆఫీస్ దగ్గర ఎక్కడ అనుకుంటది. పెద్దే చూసారు కుస్తీలోనే వదిలేసిన క్రికెట్ ని తలుచుకొని ఆ షార్ట్స్ తో వీడిని పడగొట్టాడు అనమాట. అలాగా
పెద్దే జూన్ 4th రన్నింగ్ రేస్ అది లాస్ట్ది 3 గేమ్స్ ఉంటాయని చెప్పాడు డిఓపి అదే రత్నవేలు ఫస్ట్. చాలు ఈ మాత్రం చాలు కొట్టేద్దాం. వెస్ట్లర్ క్రికెటర్ ఇంకోటి వచ్చేది ఇంకా నాకు తెలిసి ఇదే రన్నింగ్ అనుకుంటా. మామూలుగా లేదు అసలు. చెప్పాడు బుచ్చిబాబు చెప్పాడు లాస్ట్ 50 minutes ఆఫ్ మూవీ మీరు టిష్యూ పేపర్లు ఖచ్చితంగా తీసుకెళ్లాలని థియేటర్కి. మామూలుగా లేదు. మన చరణ్ అన్న ఢిల్లీకి వస్తాడు. ఢిల్లీకి వచ్చిన తర్వాత అదే ఇంకా పిఎం ఏదో కలవాలని ఏదో చేయాలని సంథింగ్ కలవనీకుండా ఉంటే అక్కడ బతకడానికి అక్కడే టీ క్లాసులు అడుగుతూ దాని తర్వాత అక్కడే అన్ని పనులు చేసుకుంటూ అక్కడే బతకడం. లాస్ట్కి పిఎం ఆఫీస్ దగ్గర పోయి గొడవ చేస్తే అప్పుడు పెద్ద చరణ్ యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు. అలా బుచ్చిబాబు మామూలుగా లేదు. చెప్పాడు లాస్ట్ 50 minutes ఆఫ్ మూవీ మాత్రం ఎమోషన్స్తో మీరు అలా కనెక్ట్ అయిపోతారు అంటే సినిమాకి పెద్ద కానీ ఇంకా మీ వాళ్ళు లాగా చేసుకుని అలాగా లాస్ట్ 50 minutes ఆఫ్ మూవీ ఫుల్ ఎమోషన్స్. పస్తా టిష్యూ పేపర్లు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళమన్నాడు బుచ్చి. ఇంకా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఇంకా అర్థమైపోయినట్టే చిక్రీ చిక్రీ రై రై రారా. ఇంకా May 23rd ఏదో ఇంకొక స్పెషల్ సాంగ్ ఐటమ్ సాంగ్ ఏదో ఉందంట. June 4th తొల్లగొట్టి తూపం వేస్తున్నాం అంతే.